ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక పెద్ద స్కూల్ నడిపిస్తున్న యాజమాన్యం వాళ్ళ కుటుంబంలోనే ఒకళ్ళకి పాపం చాలా ఇష్టం క్రైస్తవం అంటే, మిగతా వాళ్ళందరికీ చాలా కష్టం. వాళ్ళ భర్త ఎన్కౌంటర్ చేశాడు నాతో ఒక్క మాట అడిగాడు ఆయన, ఏం తెలుసా, మీకు పట్టుకోవడానికి వేరే పుస్తకాలు ఏం దొరకలేదా, ఇదే దొరికిందా అన్నాడండి. ఆ క్షణంలో కోపం వచ్చింది, అవమానంగా కూడా అనిపించినట్టుగా అనిపించింది కొద్దిపాటిది. కానీ వెంటనే ఒక మాట గుర్తొచ్చింది, జనులు మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలెల్లా ఒకవేళ పలికితే మీరేం చేయాలి, సంతోషించి ఆనందించండి. ఈవెన్ ఇప్పటికీ నాకు ప్రతిరోజు కామెంట్స్ వస్తాయి, చాలామంది బ్యాడ్గా కామెంట్స్ చేస్తారు, అందరూ సంస్కారవంతులు ఉండరు, మర్యాదగా స్త్రీని చూసే వాళ్ళే ఉండరు. ఏం చేసామనరా మీరు ఇన్ని బూతులు మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది నాకు. నీచమైన చూపులు చూసేవాళ్ళు, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు, కడుపులో చేయబెట్టి దేవునట్టు ఉంటాయండి ఆ మాటలన్నీ చదువుతుంటాయి. మీ ఇంట్లో అమ్మ చెల్లి అక్క లేరంటారా మీకు, ఎందుకు ఇలా మాట్లాడతారు మీరు అనిపిస్తుంటుంది. వెంటనే వాక్యం గుర్తొస్తుంది, నీతి కొరకు నిలబడితేనే మనకి దెబ్బలు తగులుతాయి. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారంట.